సో ఇక్కడ ఏంటంటే మనం వోల్ కరోజల్ ఎలా యూజ్ చేయాలి, అక్కడ ఫ్లిక్ సైడ్ ఎలా యూజ్ చేయాలో చూసాం కదా. సో ఇక్కడ కూడా చూడండి, మనం క్లిక్ చేస్తే వన్ బై వన్ మూవ్ అవుతుంది అనమాట. సో ఇలా క్లిక్ చేసినప్పుడు ఎలా మూవ్ అవ్వాలి, ఓకేనా, ఇలాంటివన్నీ మనం ఇక్కడ కూడా వోల్ కరోజల్ తో చేద్దాం. అది స్లిక్ అనమాట. ఇక్కడ చూడండి మనకి ఒకటే కనిపిస్తుంది, 1 by 1 అనమాట. అక్కడ మనకి ఆ వ్యూ లో మనకి 3 ఉన్నాయి. సో ఇలా వ్యూస్ ని బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటది అనమాట. ఓకేనా, ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. సో ఇలా వ్యూస్ ని బట్టి మనం రెస్పాన్సివ్ కోసం మనం చేంజ్ చేసుకుంటాం ఈ డిజైన్ అంతా. సో ఇప్పుడు ఆ వోల్ కరోజల్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ వోల్ కరోజల్. సో దీనికోసం కూడా మనం వోల్ ప్లగ్ఇన్స్ యూజ్ చేయాలన్నమాట. నార్మల్ గా వోల్ కరోజల్ ప్లగ్ఇన్స్ ప్లగ్ఇన్స్ అలా టైప్ చేయండి, వస్తుంది మీకు. cdn.js అనేది ఒకటి మొత్తం ఉంది కదా, అందులో వస్తుంది అనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్. చూడండి మీకు వోల్ కరోజల్ వచ్చింది. సో min.js కరోజల్ మిండ్, ఇక్కడ థీమ్ కూడా ఒకటి వస్తుంది అనమాట, ఓల్ థీమ్, ఇవన్నీ వస్తాయి అనమాట. సో మీరు డెమోస్ కూడా చూసుకోవచ్చు. డెమోస్ అని కొట్టండి, వోల్ కరోజల్ డెమోస్ అంటే మీకు అన్ని డెమోస్ వస్తాయి అనమాట. డెమో కోడ్ పెన్ డెమోస్ తీసుకుంటే మీకు అన్ని డెమోస్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఇలా. సో రెస్పాన్సివ్ సెంటర్ మేజ్ లేజీ లేడు. ఇప్పుడు చూడండి రెస్పాన్సివ్ తీసుకుంటే నేను చూపిస్తుంది, అది క్లిక్ చేస్తే చూడండి. సో ఇలా ఈ వ్యూ అనమాట మనం చేసేది. సో ఇక్కడ ఏంటంటే మనం చేసేది ఈ బటన్స్ డిజైన్ యాజ్ పర్ అవర్ డిజైన్ ఇక్కడ రావటం కోసం అది మనం డిజైన్ చేసుకున్నాం. ఓకేనా, సో నార్మల్ ఇక్కడే వస్తాయి. ఈ సైట్ లో మరి ఇలా ఎందుకు వస్తుంది మేడం అంటే, ఇది మనం ఓన్ గా డిజైన్ చేసాం అనమాట. అక్కడ లెఫ్ట్ లో టాప్ లో ఉండాలి, రైట్ లో టాప్ లో ఉండాలి బటన్స్ అనేసి ఓన్ గా మనకు నచ్చిన కలర్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, ఆ కలర్స్ కూడా ఎలా మార్చుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు చూడండి, అక్కడ ఇన్ ద సేమ్ కలర్స్ తీసుకున్నాను నేను. క్లిక్ చేస్తే ఇక్కడ ఐకాన్స్ మిస్ అయింది అంటే ఫాంట్ కోసం మీరు మిస్ చేసినట్టున్నారు, అది పెట్టుకుంటే సరిపోతుంది. సో క్లిక్ చేస్తే మనకి వస్తుంది అనమాట. ఓకేనా, ఇలా పట్టుకొని మనం డ్రాగ్ కూడా చేయొచ్చు దీన్ని. ఓకే, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది లెఫ్ట్ ఐకాన్, ఇది రైట్ ఐకాన్, ఇదన్నమాట. ఒకసారి డాట్స్ లేవు, చూద్దాం ఇది ఎలా వస్తుందో. సో దీనికోసం ఫస్ట్ నేను ఏం చేస్తాను, సో ప్లగ్ఇన్స్ లో ఏదైనా తీసుకున్నాను సేమ్ ఆ ప్లగ్ఇన్స్ అన్ని తీసేసి ఈ 2 స్లైడ్స్ స్లిక్ సైడ్ ఒకటి, వోల్ కలర్స్ ఒకటి, 2 ఇంపార్టెంట్ అనమాట మనకి స్లైడర్స్ లో. ప్రొడక్ట్ సెక్షన్ పెడతాను దీనికి .html. సో ఇక్కడ మీరు ఈ ప్లగ్ఇన్స్ అన్ని తీసేసేయండి. ఓకేనా, ఈ ప్లగ్ఇన్స్ అన్ని తీసేసారు కదా, జస్ట్ నార్మల్ క్లాస్ కూడా తీసేసేయండి, ఏం వద్దు. నార్మల్ గా రోలో అయితే నార్మల్ ఇమేజెస్ అన్ని మీకు డిస్ప్లే అవుతాయి అంతే ఇక్కడ. ఓకేనా, ప్రొడక్ట్ చూడండి అన్ని డిస్ప్లే అయినాయి. మనం కాలం ఇవ్వలేదు, పక్క డిస్ప్లే అవ్వాలి అంతే. ఓకేనా, ఇలా అన్ని డిస్ప్లే అయినాయి. ఇప్పుడు ఇవి ఆటోమేటిక్ గా నీకు అలా ప్రొడక్ట్ సెక్షన్ లాగా రావాలి. దీనికోసం ఏం చేయాలంటే మనం, సో మనకి ప్లగ్ఇన్స్ ఉంటాయి అనమాట దీనికి కూడా. సో ఇక్కడ ఏంటంటే మనకి 3 ప్లగ్ఇన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వోల్ కరోజల్.min.css, ఇక్కడ ఉంది చూడండి వోల్ కరోజల్.min.css. సిడిఎన్ పెట్టుకోండి, లేకపోతే మీరు డైరెక్ట్ గా మీ దాంట్లో ఇచ్చుకున్న లింక్ బెటర్. మీ సైట్ లో మీరు లింక్ డౌన్లోడ్ చేసుకోండి, ఫైల్ లింక్ ఇచ్చుకోండి. ఓకేనా, సో నేను ఆ సైట్ లో ఇచ్చాను కాబట్టి దాని నుంచి ఇక్కడ ఫీడ్బ్యాక్ చేస్తున్నా. సెకండ్ ఫైల్ ఈజ్ థీమ్ ఉంటుందేమో చూడండి, ఇదిగోండి చూడండి, వోల్ కరోజల్.whole theme default min.css అంట. ఓకేనా, min.css. నెక్స్ట్ కరోజల్.js, వోల్ కరోజల్.js కావాలి కదా. నెక్స్ట్ వోల్ కరోజల్.js. ఇలా ప్లగ్ఇన్స్ మాత్రం కంపల్సరీ పెట్టాలమ్మా మీరు, ప్లగ్ఇన్స్ పెట్టకపోతే మనకి రాదు. ఇలా 3 ప్లగ్ఇన్స్ పెట్టాక దీనికి ఏం చేయాలంటే, మనం వోల్ కరోజల్ ఉంది కదా, సో దీనికి ఇందాక అక్కడ మనం రెస్పాన్సివ్ స్లైడర్ ఎలా అయితే యాడ్ చేసామో డిఫాల్ట్ క్లాసెస్, సో దీనికి కూడా వోల్ కరోజల్ ఒకటి, వోల్ థీమ్ ఒకటి, ఈ 2 డిఫాల్ట్ క్లాసెస్. సో ఈ మధ్యలో ఉన్న లేటెస్ట్ ప్రొడక్ట్ ఏంటో నేను చెప్తాను. ఓకేనా, సో మెయిన్ డివ్ కి పేరెంట్ డివ్ కి
ఓల్డ్ కరోజల్ లేటెస్ట్ ప్రొడక్ట్స్ తీసేసాయి ఇక్కడ. ఓకేనా, ఓల్డ్ కరోజల్ ఓల్డ్ థీమ్ అయితే యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ డివ్ వస్తుంది కదా, ఆ డివ్ మనం ఎంటీ యూస్ చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం క్లాస్ ఐటమ్ అని యూస్ చేయాలన్నమాట. ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ ని మీకు ఎన్ని ఇక్కడ ఐటమ్ తో మనం డిఫర్ చేస్తాం ఇక్కడ. ఓకేనా, స్లిక్ సైడ్ లో అలా కాదు. సో దేని సింటాక్స్ దానికి ఫాలో అవ్వాలి మీరు, ఒకదానికి ఒకటి మిస్ చేస్తే రాదు. ఇలా మీరు దేని సింటాక్స్ దానికి ఫాలో అవ్వాల్సింది. సో ఇలా ఐటమ్ కూడా పెట్టాలి. దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు దీనికి అప్లై అవ్వాలి కదా, మనం జేఎస్ అని మనం ఓన్గా రాయాలి కదా, ఎన్ని ఉండాలి పర్టికులర్ కి, మీకు చిన్న డాట్స్ కావాలా, పక్కన ఉన్న ఐకాన్స్ కావాలా. సో ఇవన్నీ ఏంటంటే మనం ఎక్స్టర్నల్ గా జేఎస్ రాస్తాం కదా, దాంట్లో డిఫైన్ అయి ఉంటాయి. సో ఆ జేఎస్ కావాలి కాబట్టి ఆ జేఎస్ అంతా ఇక్కడ స్క్రిప్ట్ లో రాసాను, ఆ స్క్రిప్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ఇది కూడా రెస్పాన్సెస్ లెటరే కాబట్టి మనకి ఉంటుంది అనమాట. ఇందాక మనం చెప్పినట్టే మనకి బ్రేక్ పాయింట్స్ ఉంటాయి అనమాట. 200 దగ్గర, 400 దగ్గర, 600 దగ్గర, 800 దగ్గర, పిక్సెల్స్ దగ్గర విడ్త్ అనేది అని. సో దీనికోసం ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకున్నా, లేటెస్ట్ ప్రొడక్ట్స్ అనే క్లాస్ తీసుకున్నా. సో ఆ క్లాస్ కి అప్లై అవ్వాలి కాబట్టి ఆ క్లాస్ మీ దగ్గర, అందుకని నేను క్లాస్ పెట్టాను అనమాట ఇందాక లేటెస్ట్ ప్రొడక్ట్స్. ఓకేనా, ఇప్పుడు దానికి మనం ఏం చేసాము చూడండి, లూప్ ట్రూ అంటే ఎవ్రీ టైం ట్రూ అవ్వాలి. మార్జిన్ అంటే 4 సైడ్స్ మార్జిన్ ఇచ్చాను, అది లేకపోయినా ఏం కాదు, మీరు అప్లై చేసుకోవచ్చు. రెస్పాన్స్ 0 అంటే ఏది లేనప్పుడు మీకు ఐటమ్ 1 ఉండాలి. నవ్ బార్ ట్రూ, డాట్స్ ఫాల్స్, లూప్ ట్రూ. డాట్స్ నవ్ బార్ అంటే కింద మీకు కింద వస్తున్నాయి కదా గ్రీన్ కలర్ ఐకాన్స్, అవి అనమాట. ఇవి నవ్ బార్. డాట్స్ లేవు కాబట్టి డాట్స్ ఫాల్స్ అని పెట్టాము. ఓకేనా, టైమ్ అవుట్, టైమ్ ఓవర్ పాస్, ఓవర్ అవగానే పాస్ అవ్వాలి లేదా అని చెప్తుంది అనమాట. ఇలా అన్నిటికీ నేను 480 దగ్గర, 76 దగ్గర, 1000 దగ్గర, 120 దగ్గర ఇలా పెట్టా. ఇదే మీరు డాట్స్ కనుక ట్రూ పెట్టుంటే మీకు డాట్స్ కూడా కనిపిస్తాయి. ఓకేనా, ఒకసారి ఇప్పుడు చూడండి products.html చూడండి, డాట్స్ వచ్చాయా. ఈ డాట్స్ ఇదే కలర్ లో ఎందుకు వస్తున్నాయి అని ఎవరికైనా డౌట్ ఉంటే దీని ఒక సిఎస్ఎస్ ఉంటుంది కదా, ఇక్కడ ఏంటంటే దీన్ని ఇన్స్పెక్ట్ చేయండి. కలర్స్ మనం మార్చుకోవచ్చు అనమాట. కలర్స్ చూడండి ఇందులో ఉంది, దీనికి ఇక్కడ ఆరెంజ్ ఇచ్చారు ఓల్డ్ డాట్, నేను బ్లాక్ పెడితే బ్లాక్. ఎందులో ఉందంట, ఓల్డ్ కలర్ మిన్ డాట్ సిఎస్ఎస్ 99 లో ఉందంట. సో ఈ ఫైల్ ఓపెన్ చేసి 99 లైన్ లో మనం కలర్స్ మార్చుకోవచ్చు అనమాట. నార్మల్ గా సిఎస్ఎస్ అలా మార్చుకుంటే అలా మార్చుకోవచ్చు. ఓకేనా, సో ఇదన్నమాట. సో ఇక్కడ దీని ఒక పొజిషన్ ఇక్కడికి రావాలన్నా మీరు ఏదైనా దీనికి సంబంధించిన ఒక క్లాస్ ఉంటుంది మీకు అక్కడ, మిన్ డాట్ సిఎస్ఎస్ లో కానీ మిన్ డాట్ జేఎస్ లో కానీ, దాన్ని మీరు పొజిషన్స్ యూస్ చేసి మార్చుకున్నా మీకు ఓకే అవుతుంది అనమాట. ఇక్కడ లెఫ్ట్ టు రైట్ రావాలన్నా. ఓకే, ఇప్పుడు ఏమేమి అప్లై అయినాయో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మార్జిన్ వదిలేసి మనం ఫస్ట్ 600 పిక్సెల్స్ దగ్గర ఉన్నాం కదా, ఎన్ని కనిపించాలి ఐటమ్స్, 4 కనిపించాలి. ఐటమ్ మనకు 1400 దగ్గర ఉన్నామా 600 దగ్గర ఉన్నామా, సో అవి చూసుకున్నాం. ఇప్పుడు మనం 4 కనిపిస్తున్నాయి కాబట్టి 1400 దగ్గరే ఉంటాం. సో 1600 రావాలి కదా, 1400 మన హైయెస్ట్, అందుకనే అది రావట్లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 వస్తుంది, అంటే 800 దగ్గర 2 వస్తున్నాయి. ఆల్రెడీ ఇందాక చూపించాను కదా మీకు, 1280 దగ్గర 4 వస్తాయి, 1024 దగ్గర 3 వస్తాయి అంట. 1024 చూడండి 3 వచ్చాయి. నెక్స్ట్ 3000 దగ్గర 3 వస్తాయి. ఓకే, 767 దగ్గర 2 వస్తాయి. ఓకేనా, 404 దగ్గర 1 వస్తుంది అంటే మొబైల్ యూకి ఒకటే డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, ఇలా డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అయినప్పుడు నవ్ బార్ ట్రూ పెట్టాం, డాట్స్ ఫాల్స్ పెట్టాం కాబట్టి డాట్స్ కనిపించవు, ఓన్లీ నవ్ బార్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా, ఓకే. నెక్స్ట్ లూప్ అవుతుంది, ఆటో ప్లే ట్రూ, టైమ్ అవుట్ 2 సెకండ్స్ కి ఇచ్చాం మనం, ఓవర్ అవగానే పాజ్ అవుతుంది అనమాట. స్క్రోల్ ఉండదు చూసారా, ఆటో స్క్రోలింగ్ ఉండదు ఓవర్ అవగానే. స్క్రోలింగ్ అనేది ఉండదు అనమాట. దీని నుంచి బయటకు వస్తే స్క్రోల్ అవుతుంది. ఓకేనా, అందుకని టైం ఓవర్ పాస్, ఆటో ప్లే టైం 2 సెకండ్స్ కి, ఆటో ప్లే ట్రూ, లూప్ అంటే క్లిక్ చేసినప్పుడే కాదు ఆటోమేటిక్ గా ప్లే అవ్వాలంటే మీరు ట్రూ ఇవ్వాలి. ఓకేనా, ఇవన్నమాట. సో
ఇక్కడ ఇక్కడ ఏదైతే మీరు క్లాస్ ఇస్తారో ఆ క్లాస్ ని పేరెంట్ డివ్ కి ఇవ్వాలన్నమాట. ఇది అనమాట ఓల్డ్ కరోజల్ కి స్లిక్ సైడ్ కి ఉన్న డిఫరెన్స్. మీరు ఏది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మీ డాట్స్ కావాలంటే డాట్స్ 2 పెట్టుకొని, ఏది కావాలంటే అది ఇక్కడ డాట్స్ కావాలంటే ఫాల్స్ డాట్స్ కావాలంటే 2 పెట్టండి, నావ్ బార్ కావాలంటే 2 పెట్టుకోండి. రెండు వద్దంటే 2 ఫాల్స్ పెట్టుకోండి. 2 కావాలంటే 2కి 2 పెట్టుకోండి. ఓకేనా? అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అక్కడ ఏం పెట్టాలి అనేది. ఇది ఓల్డ్ కరోజల్. ఓకే, దీని కలర్స్ మార్చుకోవచ్చు. మీరు ఇక్కడ ఐకాన్ పెట్టుకోవచ్చు. ఐకాన్ చూద్దాం ఎందుకు రాలేదో. ఫాఫా, ఫాంటస్ ఆసమా, గ్లిఫ్కానా అనేది ఓల్డ్ నెక్స్ట్ అని ఉంది. ఇక్కడ ఓల్డ్ నెక్స్ట్ ని ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ ఏముంది, స్పాన్ నెక్స్ట్ అనే క్లాస్ ఉంది. ఫాఫా యాంగిల్ రైట్ అంటే ఫాంటస్ ఆసమ్ది మిస్ అయింది అంతే. ఓకేనా? ఫాంటస్ ఆసమ్ లింక్ పెట్టుకుంటే మీకు అటు ఇటు లెఫ్ట్ ఐకాన్స్ రైట్ ఐకాన్స్ కనిపిస్తాయి. ఫాఫా, హోమ్ ఏవైనా పెట్టుకోవచ్చు. మీకు అక్కడ ఐకాన్స్ ఏది కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఇదనమాట స్లిక్ సైడ్ కరోజల్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే wow.js. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక సైట్కి వెళ్తాను, స్క్రోల్ అయ్యేటప్పుడు మనకి అంటే మనకి సైట్ ఎప్పుడైతే స్క్రోల్ అవుతుందో అప్పుడు మనకి ఆ కంటెంట్ ఉండదు అనమాట. అటు లెఫ్ట్ నుంచి రావటం, రైట్ నుంచి రావటం. చూడండి ఇప్పుడు ఇదేమైంది, స్క్రోల్ అయ్యేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇది ఈ సైడ్ నుంచి వచ్చింది, ఇది పై నుంచి వచ్చింది, ఇది లెఫ్ట్, ఇది టాప్, ఇది రైట్ అనమాట. ఇది చూడండి, ఇది అంటే అప్పుడు వస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే కొంచెం యానిమేషన్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా? అలా యానిమేషన్స్ అప్లై అవ్వటం కోసం మనం ఇప్పుడు ఏం చేయాలంటే, దీనికోసం ఏం చేయాలంటే మనకి వీటికి కూడా ప్లగ్గిన్స్ ఉన్నాయి. ప్లగ్గిన్స్ లేకుండా మీరు రాయాలి అంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. వితౌట్ ప్లగ్గిన్స్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ దీస్ కంటెంట్, ఇప్పుడు మనం ట్రాన్సిషన్స్ యూస్ చేయాలి. అదే W3 స్కూల్స్ లో ట్రాన్సిషన్స్ ఉంటాయి. సో ఆ ట్రాన్సిషన్స్ యూస్ చేస్తే మీకు అవి వర్క్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసి చూపిస్తాను. నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది. సపోజ్ ఇదే చేద్దాం. అలాంటి టెక్ ఇప్పుడు చూడండి, ఒకసారి రీడర్ చేయండి. కంటెంట్ చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. ఈ కంటెంట్ వస్తుంది కదా, దీన్ని మనం నార్మల్ గా మనం రాయాలంటే ఎలా రాస్తాం మనం చూపిస్తాను చూడండి. నార్మల్ గా మనం రాయాలంటే ఓకేనా. సో ఫస్ట్ ఆ డిజైన్ చేయాలి కదా, ఆ టెక్స్ట్ ప్లస్ ఆ ఇమేజ్ మీద టెక్స్ట్ వచ్చింది అంటే పొజిషన్ యూస్ చేసి మనం తెచ్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే డైరెక్ట్ గా వస్తుంది. నార్మల్ డైరెక్ట్ ఇమేజ్ అయితే మనం పొజిషన్ యూస్ చేసి తీసుకురావాలి. సో యానిమేషన్స్ .html. ఓకే, సో ఫస్ట్ ఒకసారి అవుట్పుట్ చూడండి. సో ఫస్ట్ ఏం చేయలేదు, నేను ఒక అవుట్పుట్ చూపించినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏం తీసేసాను. ఒకసారి రన్ చేద్దాం ఫైల్ని. సో జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాను, దాని ముందు టెక్స్ట్ పెట్టాను అంతే కదా. దాని మీద టెక్స్ట్ పెట్టాను, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆన్ ద టెక్స్ట్ అంతే కదా. ఇక్కడ చూడండి నేనేం రాశాను, ఆ ఇమేజ్ పెట్టాను. ఇమేజ్ కి కింద టెక్స్ట్ రాశాను కాబట్టి దీనికి నేను పొజిషన్ యూస్ చేసి నేను ఆ ఇమేజ్ పైకి టెక్స్ట్ తీసుకొచ్చాను. ఓకేనా. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఐటమ్ 1 కదా, ఈ ఐటమ్ 1 కి చూడండి పొజిషన్ అబ్సల్యూట్, డిస్ప్లే బ్లాక్, టాప్ 27, బ్యాక్ విడ్త్ 50, ఫాంట్ సైజ్ 20, యానిమేషన్స్ డ్యూరేషన్. ఓకే, యానిమేషన్స్ తీసేస్తాను, యానిమేషన్స్ ఉంటే మీకు అర్థం కావు ఎందుకు రాశాను. ఓకేనా. కలర్ వైట్, టెక్స్చర్ అండ్ సెంటర్, ఇవే నేను రాసింది. ఓకేనా. ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ అటు నుంచి వచ్చినట్టు నాకు కనిపించాలి, అంటే మనకి లెఫ్ట్ నుంచి రైట్ వస్తున్నట్టు కనిపించాలి. సో ఇక్కడ మనం ట్రాన్సిషన్స్ అంటే యానిమేషన్స్ యూస్ చేయాలి. సో ఫర్ దట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఏ యానిమేషన్ యూస్ చేస్తున్నాము అనేది యానిమేషన్ నేమ్ ఉంటుంది అనమాట ఫస్ట్ మనకి. సో దీనికోసం ఏం చేయాలి, సో ఇప్పుడు నేను ఐటమ్ 1 కి యానిమేషన్ యూస్ చేస్తున్నా, కీ ఫ్రేమ్స్ యూస్ చేయాలి. ఆల్రెడీ మీకు CSS ఐడియా ఉంటుంది. ఐటమ్ 1 కి ఏం నేమ్ యూస్ చేశాను, యానిమేషన్ నేమ్ యానిమేషన్ 1 అనే ఒక క్లాస్ తీసుకున్నా. దానికి ఏం చేశాను, 0 అంటే మనకి 100% ఉంటుంది ఏదైనా. సో ఫస్ట్ 8.3% వచ్చేదాకా మనకి అది కనిపించదు, అంటే లెఫ్ట్ -100 పిక్సెల్స్ అంటే 100% అంటే అసలు మనకి ఫ్రేమ్ లోనే ఉండదు అనమాట. ఒపాసిటీ 0 అంటే కనిపించదు.
నెక్స్ట్ 8.3 దాటిన తర్వాత మనకేంటి 1100% వరకు 13 పిక్సెల్స్ మూవ్ అవ్వాలి లెఫ్ట్, ఒపాసిటీ 1 రావాలి. ఓకేనా? ఇలా ఇక్కడ మీరు మార్చుకున్నా మీకు సరిపోతుంది. సో మరి ఇప్పుడు ఓకే, నువ్వు యానిమేషన్ కాల్ చేసావు, బట్ ఈ యానిమేషన్ ఎప్పుడు ఏ టైంలో రావాలి? ఓకే, అవన్నీ రావాలంటే మనకి ఇక్కడ సో యానిమేషన్ డ్యూరేషన్ 50 సెకండ్స్ లో అయిపోవాలంటే యానిమేషన్ అనేది మీకు అది. అండ్ ఈ యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ ఈజీ ఇన్ ఈజీ అవుట్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఇటరేషన్ కౌంట్ ఇవి మనం మెన్షన్ చేయాలి. ఈ మెన్షన్ చేస్తే మనకి అది వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఐటమ్ 1 ఉంది, ఐటమ్ 1. ఓకే, ఈ ఐటమ్ అనే క్లాస్ ఆ పీ ట్యాగ్ కంపల్సరీ ఉండాలన్నమాట. పీ ట్యాగ్ ఉంది కాబట్టి మనకి అన్ని వర్క్ అవుతున్నాయి. చూడండి, సో ఇక్కడ మీరు 10 సెకండ్స్ పెట్టండి, అంటే 10 సెకండ్స్ లో మనకి యానిమేషన్ డ్యూరేషన్ అన్న అయిపోవాలి, 10 సెకండ్స్ లో మనకి కంప్లీట్ అవ్వాలి. సో అందుకని వచ్చింది. ఇది వచ్చేటప్పుడు ఈజీ ఇన్ ఈజీ అవుట్. ఇక్కడ ఏం రాశాను నేను? ఈజీ అవుట్ అని రాశాను. సో ఈజీ అవుట్, ఈజీ ఇన్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. సో దీన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఎప్పుడు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి డ్యూరేషన్, హౌ లాంగ్ ఇట్స్ టేక్ ద టైమ్ టు కంప్లీట్ అనమాట అవి. ఓకే, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్, యానిమేషన్ డ్యూరేషన్ అంటే ఎంత టైంలో అది కంప్లీట్ అవ్వాలి. యానిమేషన్ ఇటరేషన్ అంటే ఏంటంటే స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ద యానిమేషన్ షుడ్ రన్. మనకి ఇన్ఫినిట్ టైమ్స్ ఎప్పుడైనా మనకు జరుగుతూనే ఉండాలి. ఈజీ ఇన్ అండ్ అవుట్, స్పెసిఫై ద యానిమేషన్ టు స్లో స్టార్ట్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈజీ అవుట్ పెట్టాం కదా, ఇక్కడ ఈజీ ఇన్ అవుట్ పెడదాము. అప్పుడు ఏంటంటే స్లోగా స్టార్ట్ అయ్యి స్లోగా ఎండ్ అవుతుంది అనుకుంటా. అంతేనా? స్లో స్టార్ట్ అండ్ ఎండ్, స్లోగా స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుంది ఇలా. నెక్స్ట్ 10 సెకండ్స్ కాబట్టి అలా అవుతుంది. 20 సెకండ్స్ పెట్టండి, కొంచెం మీకు క్లారిటీ ఉంటుంది. అని అప్పుడు మనం పెట్టుకున్నందుకు మీనింగ్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా? అంటే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అనమాట టెక్స్ట్. ఓకేనా? సో ఇదన్నమాట, ఇదొక యానిమేషన్. ఇలా మనం వెబ్సైట్ మొత్తానికి రాయాలంటే ఎంత డిఫికల్ట్ కదా. మరి ఇప్పుడు దీనికి రాసాము. నెక్స్ట్ కింద పెద్ద మోడల్ వస్తుంది. ఆ మోడల్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్ కి క్లాస్ తీసుకోవాలి, దానికి యానిమేషన్స్ మెన్షన్ చేయాలి, దానికి మళ్ళీ కీ ఫ్రేమ్స్ మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి, కావాలంటే ఇక్కడ నేను ఒక 20 పెడతాను, 20.3. ఇక్కడేమో 20.3 అయిపోతే 20.3 నుంచి సో నెక్స్ట్ 100% దాకా అలా. అంటే మనం పర్సంటేజ్ మార్చే ముందు చూడండి ఎలా వస్తుందో. ఓకేనా? 20% వరకు మనకు కనిపించకూడదు, నెక్స్ట్ 80% వరకు మనకు కనిపించాలి అని. సో లెఫ్ట్ మీకు ఎంత పిక్సెల్స్ మూవ్ అవ్వాలి? 30 మూవ్ అవ్వాలనుకున్నాం అనుకోండి, 33 మూవ్ అవ్వాలి. సో లెఫ్ట్ కి 33 మూవ్ అవుతుంది మీకు. చూడండి, ఇందాక ఇక్కడతో ఆగిపోయింది, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. సో ఎంత మూవ్ అవ్వాలి లెఫ్ట్? ఒపాసిటీ 1 పెట్టామంటే కనిపిస్తుంది అనమాట మనకి. సో అదనమాట ఇవన్నీ యానిమేషన్స్. ఇలా ఇలా ఇన్ని రాయడం మనకి ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం రాయాలంటే. సో నేను సేమ్ థింగ్ ని ఈ క్లాసెస్ ఇవన్నీ యూజ్ చేయకుండా ఎలా చేస్తానో చూడండి. ఇప్పుడు ఒక ఐటమ్ 2 అని పెట్టుకుంటున్నాను. ఐటమ్ 2 కి సేమ్ నాకు క్లాస్ కావాలి కదా, ఇమేజ్ మీదకి రావాలి కాబట్టి ఐటమ్ 2 పెట్టుకుంటున్నాను. బట్ ఈ పొజిషన్ ఒకటే, యానిమేషన్స్ అన్ని తీసేస్తాను, జస్ట్ టు డిస్ప్లే ద కంటెంట్ అంతే. ఓకేనా? కంటెంట్ పోయింది. సో ఇది వద్దులేండి, లేకపోతే ఈ డిజైన్ వద్దు, వేరే మోడల్ పెట్టుకుందాం. సో ఇట్లా ఇచ్చినట్టు ఒక కంటెంట్ తీసుకుందాం, అప్పుడు ఈజీగా ఉంటుంది చూడటానికి కూడా. సో ఇక్కడ ఒక సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ కాపీ పేస్ట్ చేస్తున్నా. సో ఒకసారి సెక్షన్ చూడండి, వచ్చింది కదా. ఇప్పుడు దీనికి అప్లై అవ్వటం చూడండి, లోడ్ అయ్యేటప్పుడు అటు ఇటు మూవ్ అవుతున్నాయి కదా, ఇలా అన్నమాట. సో ఇప్పుడు ఈ ఫేడ్ లెఫ్ట్ ఇది తీసేసేయండి క్లాసెస్, మళ్ళీ మీకు ఎలా వస్తున్నాయో అర్థం కాదు అది. వీటి వల్ల అది మనకు అవుతుంది అనమాట యాక్చువల్లీ, అందుకని తీసేస్తున్నా. సో ఎంత తీసేస్తానో జస్ట్ కాపీ చేయడం వల్ల అదంతా వచ్చింది. మొత్తానికి పోయింది. సో ఇదన్నమాట. కంట్రోల్ కూడా ఇమేజ్ కూడా పోయింది.
సేవ్ చేయలేదా ఫైల్? 1 మినిట్ ఫస్ట్ డిజైన్ రెడీ చేసుకున్నాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అవుట్ స్టేషన్ క్యాబ్స్ ఇన్ హైదరాబాద్ ఇది వరకు తీద్దాం. హెడ్డింగ్ ఎక్కడ ఉంది? అవుట్ స్టేషన్ క్యాబ్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, హెడ్డింగ్ తీసేస్తే ఈ టెక్స్ట్ మింత్రా ఆఫర్స్ నో మోర్ బటన్ వరకు తీసేయచ్చు. మరి ఇమేజ్ ఎక్కడ నుంచి వస్తుంది మనకి? ఇక్కడ ఉంది ఇమేజ్. ఓకేనా, నో మోర్ బటన్ వరకు తీసేసేయండి. సో ఇవన్నీ పెట్టుకోవడం కన్నా మనం ఓన్గా డిజైన్ చేసుకోవడం బెటర్. ఇవన్నీ మిస్టేక్ అవుతున్నాయి. సో ఇది డివ్ కాల్ 6 అనే డివ్లో మనకి ఇమేజ్ ఉంది. సో ఇది డివ్, ఇక్కడ ఇది కాల్ 12 ఉండాలి అంటే ఇక్కడ రో ఉండాలి మనకి. ఇంకా ఇవన్నీ తీసేస్తున్నాను నేను, ఇవన్నీ పెట్టట్లేదు, డైరెక్ట్గా రో చూపిస్తాను. రో కాల్ 6. ఈ టెక్స్ట్ ఏం లేవు కదా, టెక్స్ట్ కూడా తీసేసేద్దాం. సో ఇక్కడ ఏం చేశాను, సెక్షన్ తీసుకున్నాను. సో సెక్షన్ తీసుకున్నాను, సెక్షన్లో రో తీసుకున్నాను. అంటే కంటైనర్కి మిస్ అయిందా, కంటైనర్కి ఒక డివ్. సెక్షన్లో కంటైనర్లో రోలో కాలమ్ D6 అంటే ఇక్కడ తీసేసేయండి. ఇది ఇక్కడ ఒక డివ్ క్లోజ్ అవ్వాలి మనకి. ఓకే, ఇలా డివ్ క్లోజ్ చేస్తాం. సో చూడండి, ఒక రోలో 2 కాలమ్స్ తీసుకున్నా, కాలమ్ D6. సో ఒకసారి చూడండి, ఇప్పుడు హెడ్డింగ్ కావాలి కదా. ఈ వావ్ ఫేడ్ ఇన్ లెఫ్ట్ ఇవి తీసేసేయండి. ఇలా మనకి మళ్ళీ ఫేడ్ ఇన్ మీకు ఎట్లా వస్తుంది అర్థం కాదు. సో ఇది ఇప్పుడు ఇందులో మీరు హెడ్డింగ్ లేదు కాబట్టి హెడ్డింగ్ కోసం కాలమ్ D12 తీసుకోండి. 12లో H2 ట్యాగ్ ఏదో రాయండి. అప్పుడు అయితే ఇక్కడ ఏమైనా ఉంటే కాపీ పేస్ట్ చేయండి హెడ్డింగ్ కోసం. సో డివ్ కాల్ 12 రాయండి, అప్పుడు మీకు మిడిల్లో కనిపిస్తుంది. ఈ ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, వావ్ ఫేడ్, ఈ ఫేడ్ ఇన్ క్లాసెస్ కూడా తీసేసేయండి. ఓకే, ఇప్పుడు జస్ట్ హెడ్డింగ్, డిస్క్రిప్షన్, టైటిల్ ఇలా 3 తీసుకున్నా. ఓకే, నాకు ఎప్పుడైతే ఈ పేజ్ లోడ్ అవుతుందో అప్పుడు నాకు యానిమేషన్ అప్లై అవ్వాలి. ఫస్ట్ వీటిని అరేంజ్ చేస్తాను. మనకు రాసే యానిమేషన్ అనేది క్లియర్గా ఉండాలి కాబట్టి సెక్షన్ లోపలికి ఉండాలి కాబట్టి మొత్తం అంటే అరేంజ్ చేస్తున్నాను అనమాట పేజ్ నేషన్. సో ఇప్పుడు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, రో లోపలికి ఉండాలి కదా, లోపలికి పుల్ చేయండి. ఇప్పుడు మీకు డిజైన్ అనేది ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ఓకేనా, ఇలా. సో ఇప్పుడు నాకు లోడ్ అయ్యేటప్పుడు ఇది కూడా అలానే రావాలన్నమాట. ఓకేనా, ఇదేమో వాట్ వి డూ అనేది టాప్ నుంచి రావాలి, ఇదేమో లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి, ఇదేమో రైట్ సైడ్ నుంచి రావాలి. ఇదంతా చేయాలంటే ఇప్పుడు ఎంత కష్టం మనకి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం ప్లగ్ఇన్స్ యూస్ చేసి మనం చేయొచ్చు అనమాట. సో ఫర్ దట్ ప్లగ్ఇన్స్ ఇక్కడ మనం ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాను నేను. సో దీనికి ఏంటంటే యానిమేట్ వావ్ అని, మనకి వావ్ ఒకటి, యానిమేట్ ఒకటి. సో ఇదైతే గూగుల్లోకి వెళ్ళి యానిమేట్ ప్లగ్ఇన్స్ అని కొట్టాలి. అయితే ఇక్కడైనా సెర్చ్ చేసుకోండి, మీకు సెర్చ్ ఫర్ లైబ్రరీస్ కదా, animate.css. ఓకే, యానిమేట్ వీటి కోసం. సో యానిమేట్ అని టైప్ చేస్తే మీకు అన్ని చూడండి, యానిమేషన్ సంబంధించిన అన్ని వచ్చాయి, యానిమేషన్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ వావ్ కూడా కావాలి, wow.js. సో వావ్ రివీల్ CSS యానిమేషన్ స్క్రోల్ డౌన్ ఏ పేజ్. సో దానికోసం ఏమి యూస్ చేయాలి మనం, వావ్ యూస్ చేయాలి. అంటే మీకు ఎప్పుడైతే స్క్రోల్ పేజ్ డౌన్ అవుతుందో అప్పుడు మనకి ఈ జరగాలి అంటే మనం అప్పుడు ఏమి యూస్ చేయాలంటే wow.js యూస్ చేయాలి.
చెప్పారు చూడండి అక్కడ సబ్ టైటిల్ అని. సో దీనికోసం వౌ డాట్ జేఎస్ వౌ డాట్ మిన్ డాట్ జేఎస్ ఉండాలి. సో ఓన్లీ వౌ డాట్ జేఎస్ ఉండాలి. సో దీనికోసం నాకు ఆల్రెడీ ఉన్నాయి. సో సేమ్ అవే నేను ప్లగిన్స్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో మన ఇక్కడ ఏముంటది, వీళ్ళు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి వావ్ అనే వెండర్ లో పెట్టేసుకున్నారు. మీరు ఏం తీసుకోవాలి, యానిమేట్ డాట్ సిఎస్ఎస్ వావ్ డాట్ జేఎస్ ఈ రెండు తీసుకోవాలి అంతే. ఓకేనా, యానిమేట్ డాట్ జిఎస్ఎస్ వావ్ డాట్ జేఎస్ ఈ రెండు తీసుకున్నాక ఇక్కడ నేను ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టాను పేజ్ డాట్ జేఎస్ అని. సో ఆ పేజ్ డాట్ జేఎస్ లో ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఇది ఏమున్నాయి చూద్దాం. సో వావ్ అనే ఫంక్షన్ ని కాల్ చేశారు ఇక్కడ ఇనిట్ అంటే మనకి రెడీ అవగానే ఆ వావ్ అనే ఫంక్షన్ పేజ్ లో అవగానే మనకి వావ్ అనే ఫంక్షన్ కాల్ అవ్వాలి కాబట్టి సో ఇందులో కాల్ చేశారు. అది నార్మల్ గా మీరు ఇది స్క్రిప్ట్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాబట్టి వీళ్ళు పేజ్ ఒక ఎక్స్ట్రా పేజ్ తీసుకున్నారు, ఎక్స్ట్రా స్క్రిప్ట్ తీసుకొని అందులో కాపీ పేస్ట్ చేశారు అంతే. సో ఇవన్నీ మీరు మీ దాంట్లో స్టోర్ చేసుకొని మీ దగ్గర నుంచి తెచ్చుకోవాలి ఈ లింక్స్ అన్ని. ఓకే, సో వన్స్ ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఏంటంటే మనకి ఫేడ్ ఇన్ ఫేడ్ అప్ ఫేడ్. ఇప్పుడు సపోజ్ నాకు ఇది లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి కదా. లెఫ్ట్ సైడ్ నుంచి రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను ఫేడ్ లెఫ్ట్ ఇవ్వాలి. సో వావ్ ఫేడ్ లెఫ్ట్ అని రెండు యూస్ చేస్తే మనకి వచ్చి ఆ లింక్స్ పెట్టాలి. లింక్స్ పెట్టాక ఇక్కడ మనం ఏం చేయాలంటే వావ్ ఫేడ్ లెఫ్ట్ అనమాట, ఫేడ్ అప్ ఫేడ్ ఇన్ డిఫాల్ట్ క్లాసెస్ ఫేడ్ ఇన్ ఫేడ్ ఇన్ డౌన్ ఫేడ్ లెఫ్ట్ ఫేడ్ డౌన్ ఇలా మనం మెన్షన్ చేయాలి. ఓకేనా, కదా చూడండి వచ్చిందా, లెఫ్ట్ నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది చూడండి, మనకి లెఫ్ట్ నుంచి పోతుంది. కాకుండా ఇదేమో టాప్ నుంచి రావాలనుకో ఫేడ్ అప్, ఇది మనకి ఇమేజ్ అనేది డౌన్ నుంచి రావాలనుకోండి ఫేడ్ డౌన్. ఇదేంటంటే జస్ట్ మనకి అక్కడెక్కడ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇంకొకటి ఉంది ఏఓఎస్ అని. సో చూడండి లోడ్ అవ్వగానే మనకి ఎఫెక్ట్ ఎలా వస్తుందో. సో కావాలంటే మీరు దీన్నే సెక్షన్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళండి, అంటే మీకు లోడ్ అయ్యేటప్పుడల్లా మీకు ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో నేను 5 to 6 times కాపీ పేస్ట్ చేశాను. చూడండి లోడ్ అయ్యేటప్పుడు వస్తుంది. అంటే కొంచెం చిన్న యానిమేషన్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఇదేంటి, ఇది వావ్ తో చేశారు అంటే వావ్ డాట్ జేఎస్ తో చేశారు. సో దీనికి ఎక్స్టర్నల్ గా ఏం పెట్టలేదు నేను స్క్రిప్ట్ అంతా. మీరు పెట్టుకుంటే మీరు ఒక టైం ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాంటివి ఉంటాయి. బట్ ఇక్కడ మనం ఏం రాయలేదు, జస్ట్ ఆ సిఎస్ఎస్ మనం కాల్ చేసుకుంటాం అంతే. ఇదంతా ఏంటంటే అంటే లిటిల్ బిట్ మనకి యానిమేషన్ ఉంటుంది, ఫుల్లీ యానిమేషన్ కాదు, ఇది కొంచెం చిన్నగా కనిపిస్తుంది అంతే మనకి. ఇక్కడ నేను ఐలాండ్ టెక్ లో చూపించింది ఏంటంటే మనకి ఏఓఎస్ అన్నమాట. ఓకే చూడండి, ఇది చూడండి ఫుల్ అట్లా కనిపించట్లేదు, అది లిటిల్ గా ఉంది చూడండి, కొంచెం స్పీడ్ గా. ఇదేంటంటే ఏఓఎస్. దీనికి కూడా ఏం చేయాలంటే మనం ఏఓఎస్ యానిమేషన్స్ అని గూగుల్లో సైట్ టైప్ చేసి దాని ఒక సీడెన్స్ తీసుకోవాలి. సీడెన్స్కి వెళ్ళేసి ఇక్కడ టైప్ చేయండి ఏఓఎస్ అని. చూడండి యానిమేట్ స్క్రోల్ ఆన్ స్క్రోల్ లైబ్రరీ. సో ఇది తీసుకున్నాక ఇది తీసుకోండి ఫస్ట్ మీరు. సో ఏఓఎస్ డాట్ జేఎస్ ఏఓఎస్ డాట్ ఇవి రెండు తీసుకున్నాక సో ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించినవన్నీ ఎలా తీసుకోవాలి కోడ్. ఇక్కడ ఏంటంటే ఏఓఎస్ ఫేడ్ ఇన్ లెఫ్ట్ ఫేడ్ లైట్ ఇలా మనకి డైరెక్ట్ క్లాస్ రాస్తారనమాట. స్క్రోల్ అవగానే ఇలా ఫేడ్ అప్ అయ్యేది, ఇదే కదా మనకి మన దాంట్లో పెట్టింది. సో దీనికోసం ఏం చేయాలంటే మీరు పర్టికులర్ గా దీనికి ఇవ్వాలన్నమాట డేటా ఏఓఎస్ ఫేడ్ డౌన్ లెఫ్ట్ ఇలా క్లాస్ ఇవ్వాలి. దానికి వాళ్ళు డిఫాల్ట్ ఇస్తారనమాట ఫ్లిప్ అప్ ఫ్లిప్ డౌన్ జూమ్. సో దీనికి కూడా ఆ రెండు పెట్టుకొని పర్టికులర్ క్లాస్ అనేది మనం దానికి అప్లై చేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను చూడండి. aos.html సో ఫస్ట్ ఇవన్నీ నేను తీసేస్తాను.
సో స్టాటిక్, సో ఒక డిజైనే ఉంచాను, ఏఓఎస్ కదా. సో ఇవి ఒకసారి గూగుల్లోకి వెళ్ళి AOS.TSS అని పెట్టండి. ఏఓఎస్ పెట్టినాక ఇప్పుడు ఈ wow.js లింక్స్ తీసేసేయండి. నేను చెప్తాను అసలు ఇప్పుడు ఏఓఎస్ ఎలా వాడుకోవాలో చెప్తున్నాను, ఎలా యూజ్ చేయాలో. సో ఈ వావ్ సంబంధించినవన్నీ తీసేసేయండి. దీనికి ఇక్కడ ఎక్కడన్నా వావ్ ఉంటే తీసేసేయండి. మనం ఇప్పుడు యూజ్ చేస్తుంది ఏంటి, ఏఓఎస్, వావ్ కాదు. ఓకేనా, దానికి కూడా వావ్ కావాలి, పెట్టి చూద్దాం ఒకసారి యూజ్ చేస్తామో లేదో. సో ఫస్ట్ .js .script, ఫస్ట్ ఈ లింక్స్ అయితే కాపీ పేస్ట్ చేసి పెట్టుకోండి. .css డైరెక్ట్గా HTML కోడ్ కాబట్టి ఇక్కడే ఉంటుంది, మనం మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, CSS JS ఈ రెండు, ఇది JS కదా. సో CSS తీసుకోండి ఇప్పుడు. సో CSS ఒకటి, JS ఒకటి, రెండు పెట్టినాక ఇప్పుడు నాకు మీకు ఏది కావాలి, వాట్ వి డూ కావాలి. వాట్ వి డూ కావాలంటే మనకి ఇప్పుడు AOS ఇన్ని యానిమేషన్స్ ఉన్నాయి కదా, మీకు ఏం జరగాలి చూడండి. ఫేడ్ డౌన్ లెఫ్ట్, ఫ్లిప్ లెఫ్ట్, ఫ్లిప్ అప్, ఫ్లిప్ డౌన్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఇలా ఇన్ని యానిమేషన్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలో మీరు అది జస్ట్ డ్యూరేషన్ కూడా ఇచ్చుకోవచ్చు అంట. చూడండి ఇక్కడ డ్యూరేషన్ లో కూడా ఇచ్చారు మీకు. ఓకేనా, మీకు నచ్చినది తీసుకోండి. ఫస్ట్ సింపుల్ గా మనం సింపుల్ చూద్దాం. ఫేడ్ అప్ తీసుకుందాం. ఓకేనా, డేటా ఏఓఎస్ ఫేడ్ అప్ అని ఇవ్వాలి దానికి మనం, అంతే. దేనికి ఇప్పుడు ఈ డివ్ మొత్తం కావాలంటే ఈ డివ్ మొత్తానికి ఇవ్వండి, అంటే ఈ క్లాస్ లో ఇవ్వకూడదు, క్లాస్ బయట రాయాలి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి AOS.html ఇక్కడ వావ్ అది కాల్ చేయాలి ఫంక్షన్ ని యాక్చువల్లీ. 1 minute ఉండండి. ఇది ఏఓఎస్ ని మనం రాయాలన్నమాట, స్క్రిప్ట్ రాయాలి. స్క్రిప్ట్ రాయకుండా వర్క్ అవ్వదు, ఫంక్షన్ ని కాల్ చేయాలి కదా. సో బాటమ్ లో స్క్రిప్ట్ రాయండి. వర్క్ అవ్వట్లేదు, ఒకసారి ఇక్కడ మనం యూజ్ చేసింది కూడా ఏఓఎస్ చూసారా, ఫేడ్ డౌన్, ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్. సో ఇది ఒకసారి చూద్దాం ఇక్కడ ఏముందో. AOS.CSS.js ఈ రెండు పెట్టినాక మనం డైరెక్ట్ గా ఆ క్లాసెస్ మనం అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. సో కింద ఫూటర్ లో ఏమైనా స్క్రిప్ట్ రాసామేమో చూసి ఆ స్క్రిప్ట్ కాపీ పేస్ట్ చేసుకుందాం. ఇవన్నీ ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ ఇచ్చాను కాబట్టి నాకు వర్క్ అవుతుందండి యాక్చువల్లీ. ఓకేనా, ఇక్కడ ఒకసారి మెయిన్ డాట్ యానిమేటెడ్ హెడ్, మెయిన్ ఈ రెండిట్లో చూడండి మనకు ఆ ఏఓఎస్ సంబంధించింది ఏదన్నా ఉందేమో. ఇక్కడ ఉంది చూడండి. ఓకేనా, ఒకసారి ఇది ఓకే, ఇక్కడ స్క్రిప్ట్ వర్క్ అవ్వలేదా మనకి, ఒకసారి చూద్దాం. ఓకే, స్క్రిప్ట్ ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇది వర్క్ అవుద్దాం చూద్దాం. వచ్చింది చూసారా. సో ఏం లేదు, ఈ స్క్రిప్ట్ నేను బై మిస్టేక్ ఎక్స్ట్రా స్క్రిప్ట్ పెట్టాను, అందుకే వర్క్ అవ్వలేదు. ఇంకా అది పెడితే సరిపోతుంది. ఇది కూడా చూడండి, నేను కాపీ చేసిందైనా మనకి వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇలా. సో ఆ స్క్రిప్ట్ పెట్టాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి మనం, దీనికి ఏమి ఇచ్చాను, ఫేడ్ అప్ ఇచ్చాను. నెక్స్ట్ ఫేడ్ లెఫ్ట్ ఇచ్చాను అనుకోండి, లెఫ్ట్ నుంచి మనకి అది ఫేడ్ అవుతుంది. ఇక్కడ మనం జస్ట్ ఆ క్లాసెస్ ని పెట్టుకోవాలి. ఇది ఏఓఎస్ అంటే మీకు వావ్ యూజ్ చేస్తే స్లోగా ఉంది యానిమేషన్, కొంచెం స్పీడ్ గా ఉండాలంటే, మీరు కొంచెం ఎఫెక్టివ్ ఉండాలంటే మీరు ఇది యూజ్ చేస్తే బెటర్ అనమాట. ఫ్లిప్ కానీ, రైట్ కానీ, లెఫ్ట్ కానీ, అప్ కానీ, డౌన్ యూజ్ చేయండి దీనికి, అంటే పైనుంచి కిందకు వస్తుంది. ఓకేనా, ఇదన్నమాట. సో ఇవన్నీ కాపీ చేసి మీకు ఇంకా దీనికి సంబంధించి ఇంకా నాకు ఫేడ్ అప్, ఫేడ్ ఇన్ ఇవే లెఫ్ట్ రైటే కాకుండా ఇంకేముంటాయి అని తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి మీరు. ఫేడ్ అప్ రైట్, ఫేడ్ అప్ లెఫ్ట్ అంటే పైనుంచి వస్తున్నట్టు ఎఫెక్ట్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే,
Okay, these are all the animations, carousels, slick slide, old carousel animations. Okay,